హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ అయితే కొత్తగా పెట్టడం జరిగింది. సో ప్లీజ్ అయితే సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ రియల్గా జరిగిందనమాట. అది ఎవరికి కాదు, నాకు నా ఫ్రెండ్కి. సో ఇలాంటి స్టోరీని చెప్పడం వల్ల ఎవరైనా జాగ్రత్త పడతారని చెప్తున్నాను అనమాట. సో మేము పండగ సెలవులు కానీ సంక్రాంతి సెలవులు కానీ శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామంలోకి అయితే వెళ్ళాం. సో పండగ బాగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ గ్రామస్తులు అందరూ కలిపి ఒకరోజు ఒక పంచాయతీ మీటింగ్ అయితే పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏంట్రా అనేసి నేను మా ఫ్రెండ్ వెళ్ళి చూద్దామని అనుకొని దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో విందామని వింటున్నాం అనమాట. సో అక్కడ గ్రామ పెద్దలందరూ ఒక కోట కోసం అయితే మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ ఆ ఊర్లో అంట ఒక కోట ఉండేది. సో ఆ కోట ఆ నైట్ టైంలో అయితే శబ్దాలు అలాగే బ్యాడ్ స్మెల్ అయితే ఆ కోట నుంచి వస్తుంది. రాత్రి అయితే ఎవరు అటువైపు వెళ్ళొద్దు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వెంటనే మా ఫ్రెండ్ అదేంట్రా నిజంగా ఉందా అనేసి నన్ను అడిగాడు. నేనైతే ఏమో ఉండొచ్చు, కాకపోతే అటు సైడ్ మాత్రం పెద్దలు చెప్పింది విందాము, అటు సైడ్ మాత్రం వెళ్ళొద్దు అనేసి నేను మా ఫ్రెండ్తో అయితే చెప్పాను అనమాట. సో అప్పుడు మా ఫ్రెండ్ ఇలాంటివి ఏమి ఈజీగా తీసుకున్నాడు అన్నమాట, సిల్లీగా తీసుకుని లేదురా నేను వెళ్ళి చూసి వస్తాను. వాడికి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటివంటే ఇంట్రెస్ట్ అనమాట, హారర్ సినిమాస్. నేను సినిమాకి వెళ్తే నేనైతే కళ్ళు మూసేసుకుంటాను దెయ్యాలు వస్తే సినిమాలో. కానీ మా ఫ్రెండ్ అలా కాదు, వాడికి అసలు భయమే లేదు. సో అలా అనేసి నేను అలాగనే వెళ్తానరా అని చెప్పాడు. వద్దురా, పెద్దవాళ్ళు చెప్పారు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని నేను ఎంతగానో ఒప్పించాను. కానీ వాడు వినకుండా ఆ రాత్రి అయితే ఆ కోట దగ్గరికి అయితే వెళ్దామనేసి డిసైడ్ అయిపోయి మొత్తానికైతే కోట దగ్గరికి అయితే వెళ్ళాడనమాట. ఇంకో విషయం గ్రామస్తులు చెప్పింది ఏంటంటే ఆ కోటలో ఒక ప్రత్యేకమైన గది ఉండేదంట. సో ఆ గది నుంచే బ్యాడ్ స్మెల్ రావడం అలాగే శబ్దాలు వినిపించడం జరిగేవంట. వీడు ఆ గదికే టార్గెట్ చేసుకుని వీడు ఆ నైట్ అయితే వెళ్ళడం జరిగింది. వీడు వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళగానే మొత్తం గదులు వేరు వేరే రూట్లలా కనిపిస్తున్నాయి అనమాట, వేరు వేరే దారుల్లా కనిపిస్తున్నాయి. సో మెయిన్ గది అయితే వాడికి కనిపెట్టలేకపోయాడు. కానీ మొత్తానికి అలా వెతికి మొత్తానికి అయితే బ్యాడ్ స్మెల్ వచ్చిన గది దగ్గరికి అయితే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత శబ్దాలు అయితే వినిపించాయంట. వినిపించిన తర్వాత వీడు ఎలాగైనా సరే ఇంకా ఫిక్స్ అయిపోయాడు, దెయ్యాలు ఉన్నాయి అనుకొని ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి వచ్చేద్దాం అనుకున్నాడు అనమాట. అప్పుడే వాడి కంటి ముందు 2 కాళ్ళు లేని 2 ఆకారాలు అయితే కనిపించాయి అనమాట. వాడికి వచ్చబడింది. వాడు నాకు భయమే లేదనుకుని వెళ్ళాడు, కానీ వేసుకున్నాడు అనమాట అక్కడ ప్యాంట్లోనే. సో అక్కడ వాడు వెళ్ళిపోదామని చూసినప్పటికీ వస్తువులన్నీ వాటంతట అవే పగిలిపోతున్నాయంట. సో మొత్తానికి ఆ దెయ్యాలు నుంచి ఒక శబ్దం అయితే వినిపించింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి ఎందుకు వచ్చావు అనేసి ఒక సౌండ్ అయితే వినిపించిందంట. వాడు అవేమీ పట్టించుకోకుండా ఎలా తప్పించుకుందామనే చూసి కళ్ళు మూసుకొని చుట్టుపక్కల ఇంకా ఏ సౌండ్ పట్టించుకోకుండా బయటకైతే వచ్చేసాడు అనమాట. అరే ఏం జరిగిందిరా అనేసి నేను అడిగాను. ఆ తర్వాత వాడు బయటకు వచ్చి ఒక రోజంతా నన్ను కలవపోతే నేను ఫోన్ చేసి ఎంత అడిగినా సరే వాడు ఏం చెప్పడం లేదు. సో ఒరే మనం వెళ్ళిపోతున్నాం రేపు వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నీ వివరంగా చెప్తానంటే లేదు నాకు అది ఇప్పుడే తెలియాలా, అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేదా, అక్కడ నువ్వేం చూసావు అనేసి నేను ఎలాగైనా తెలుసుకుందాం అనేసి అనుకొని వాడిని బాగా ఇబ్బంది పెడితే సరే ఒక ప్లేస్లో కలుద్దాం అని చెప్పి ఆ ప్లేస్కి వచ్చి మొత్తం వివరించాడు అనమాట. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గది కోసం వెతికాను. ఆ గది దగ్గరికి వెళ్ళిన తర్వాత నిజంగా బ్యాడ్ స్మెల్ వచ్చింది. అక్కడ 2 కాళ్ళు లేని భూతాలు అయితే కనిపించారా, కాలిపోయినట్టు, వాటి నుంచి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అని చెప్పాడు. నాకు చాలా భయంగా ఉందిరా, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు చూశాను, వాళ్ళు నాతో మాట్లాడారు కూడా అనేసి భయం పడ్డాడు. నువ్వేం భయం పడొద్దురా, మనం వెళ్ళిపోదాంలే రేపు నుంచి అని చెప్పేసి ఎలాగైనా రేపు వెళ్ళిపోదామని బయలుదేరేసి ఆ నైట్కి అయితే మేము పడుకున్న తర్వాత మరుసటి రోజు నేను చూస్తే అంటే వాడి కోసం వెతికితే వాడు లేడనమాట.
ఇదేంటి నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడా అనుకున్నాను. సరేలే అనేసి నేను కూడా వెళ్ళిపోయాను. ఫోన్ ట్రై చేశాను, ఫోన్ కూడా అవ్వలేదు. కానీ ఇక్కడ వైజాగ్ వచ్చేసిన తర్వాత కూడా అసలు అతను కనిపించలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో అలా అని చెప్పి కంప్లైంట్ కూడా అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మరి అతనికి ఏమైందో తెలియదు మా ఫ్రెండ్కి. కాకపోతే చివరికైతే వాడు మిస్సింగ్గానే ఉండిపోయాడు, కనిపించలేదు. ఇప్పటికీ వెతుకుతూ ఉన్నారన్నమాట. ఇది జరిగి చాలా సంవత్సరాలు అయిపోతుందని కాదు, మొన్న అయిన సంక్రాంతికే 2024లోనే జరిగింది. సో ఫ్రెండ్స్, అతిగా చేసి మేమే తోపు అనుకొని మీరు ఇలాంటి చెత్త పనులు పెద్దల మాటలు వినకుండా చేయకండి. సో మీరే రిస్క్లో అయితే పడతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.